నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ సంతోషంగా ఉన్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాం. అక్షయ తృతీయ మన ఇంట్లో ధనధాన్యాలు ఎప్పుడూ అక్షయంగా ఉండాలి, ఆ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండాలి అని మనందరం కూడా కోరుకుంటూ ఉంటాం. ఆ తల్లి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియోలో అక్షయ తృతీయ పూర్తి పూజా విధానాన్ని షేర్ చేస్తున్నాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడటానికైతే ట్రై చేయండి. మీకు అలా చూస్తేనే పూర్తి పూజా విధానం మీకు అర్థమవుతుంది. అక్షయ తృతీయ అనేది ఏ కార్యం మొదలుపెట్టినా, మన ఇంట్లో ఆ రోజు ఏమి చేసినా కూడా, ఏ శుభం చేసినా అది ఇంట్లో మనకి అక్షయంగా నిలిచిపోతుంది అని ఒక నమ్మకం. అందుకనే ఆ రోజును ఎంతో ప్రత్యేకంగా లక్ష్మీదేవి అమ్మవారికి ప్రతి ఒక్కళ్ళు కూడా అక్షయ తృతీయకి పూజ అనేది చేసుకుంటారు. అక్షయ పాత్రని ఏర్పాటు చేసుకుంటాము, అలాగే ధనలక్ష్మి కుంచాన్ని ఏర్పాటు చేసుకుంటాము. మంగళకరమైన వస్తువులతో శుభకరంగా మన ఇంట్లో జరుపుకునే అక్షయ తృతీయ పూజ అనేది మన ఇంట్లో శుభాలను కలగచేస్తుంది. మరి అటువంటి అక్షయ తృతీయ పూజ అనేది ఎలా చేసుకోవాలి, ఆ రోజున ఏ సమయంలో పూజ చేసుకోవాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, ఈ 2024 సంవత్సరంలో ఏ రోజున అక్షయ తృతీయ వచ్చింది, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. అలాగే ఛానల్ని నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేస్తేనే నేను పెట్టే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలరు. అయితే అమ్మవారిని ప్రత్యేకంగా పీఠం పెట్టి ఏర్పరచుకోవాలి అంటే ఎటువంటి ఏర్పాట్లు చేసుకోవాలి, అమ్మవారి పూజకు అక్షయ తృతీయ పూజకి ఏమేమి సిద్ధం చేసుకోవాలి అనేది నేను ఒక వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఒకసారి ఆ వీడియో చేయండి, చెక్ చేయండి, ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను. డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది. అమ్మవారిని పెట్టుకునే ప్రదేశంలో కూడా ఈ విధంగా ముగ్గులు వేసి, పీఠాన్ని కూడా ఏర్పరిచి, పీఠాన్ని కూడా ఈ విధంగా ముగ్గులతో అలంకరించి పూజ చేసే ప్రదేశంలో పెట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర మామిడాకులు దొరికితే కనుక అవి శుభానికి సూచిక కాబట్టి ఈ విధంగా మామిడాకులు ఉంటే కనుక పూజలో పెట్టుకోండి, లేదా తమలపాకులనైనా యూజ్ చేసి మనం అలంకరణ చేసుకోవచ్చు. అమ్మవారికి మనం ప్రత్యేకంగా చేసుకునే పూజల్లో అక్షయ తృతీయ ఎంతో ప్రత్యేకమైనది. మన ఇంట్లో ధనధాన్యాలు నిల్వ ఉండి, అలాగే బంగారం, వెండి మరెన్నో కొనుక్కోవాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటూ ఉంటారు. అటువంటివన్నీ కూడా మన ఇంట్లో మంగళకరంగా కలగచేయాలని అమ్మవారిని కోరుకుంటూ కూడా చేసుకునేదే అక్షయ తృతీయ పూజ. మరి అటువంటి అక్షయ తృతీయకి ఎటువంటి ఆనవాయితీ లేదండి. అక్షయ పాత్రను పెట్టుకోవడం గురించి కానీ, లేదా ధనలక్ష్మి కొంచెం ఏర్పాటు చేసుకోవడం కోసం కానీ ఎటువంటి ఆనవాయితీతో పని లేదు. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకోతగ్గ పూజ. ఇక్కడ అమ్మవారిని ఈ విధంగా పీఠాన్ని ఏర్పరిచి ఈ విధంగా అయితే సిద్ధం చేసుకున్నానండి. అమ్మవారిని ఎక్కడైతే మీరు పెట్టాలనుకుంటున్నారో అక్కడ ఈ విధంగా ఒక తమలపాకు వేసి దాని మీద కొంచెం బియ్యం అయితే పరచండి. ఒక గుప్పెడు లేదా ఒక 4 గింజలు బియ్యం అయితే వేసి ఆ బియ్యం మీద కూడా కొంచెం పసుపు కుంకుమ వేసి అమ్మవారిని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఒకవేళ మీరు విగ్రహం ఉండి ఒకవేళ విగ్రహాన్ని పెట్టుకోదలుచుకుంటే విగ్రహాన్ని కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడైతే నేను పటాన్ని అయితే పెట్టుకుంటున్నాను. ఇదిగోండి పటాన్ని కూడా అమ్మవారికి ఈసారి ఈ అక్షయ తృతీయకి ప్రత్యేకంగా నేను చందనమాలతో అలంకరించానండి. ఈ చందనమాల అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. అమ్మవారికి ఆ మాల వేయగానే ఎంతో అందంగా ఉన్నారండి అమ్మవారు. అలాగే అమ్మవారి పటాన్ని కూడా నేను ఎంతో విశేషంగా అలంకరణ చేశాను. ఆ అలంకరణ నగలు కూడా వేసి ఎలా వేశాను, ఎలా అలంకరించాను కూడా వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఈసారి ప్రత్యేకంగా అక్షయ తృతీయకి అమ్మవారికి చందనమాలతో అలంకరించి ఏర్పాటైతే చేసుకున్నాను. ఈ విధంగా అయితే అమ్మవారికి పీఠం దగ్గర అలంకరించి పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ అమ్మవారికి ఒక లోటస్ ఫ్లవర్ లాగా నేను తయారు చేసుకున్న దాంట్లో అమ్మవారికి ఆసనంగా వేస్తున్నాను. ఈ లోటస్లోనే అమ్మవారిని కూర్చోపెడుతున్నానండి. అయితే ఈ అమ్మవారిని కూర్చోపెట్టడం కోసం లోపల ఒక తమలపాకు లాంటిది వేసి నా దగ్గర ఉన్న అమ్మవారి విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర అమ్మవారికి ఈ విధంగా ఏదైనా ఆసనం వేయాలనుకున్నా, లేదా ఏదైనా విగ్రహాలు ఉన్నా, అభిషేకాలు చేయాలన్నా చేసి అమ్మవారిని అభిషేకం కూడా పంచామృతాలతో కానీ పాలతో కానీ ఈ రోజున ప్రత్యేకంగా అమ్మవారికి అభిషేకం కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత అమ్మవారిని శుద్ధి చేసి పూజ కోసం ఏర్పాటైతే చేసుకోండి. ఇక్కడ అమ్మవారిని ఈ విధంగా తమలపాకు మీద అయితే వేసి ఆ ఫ్లవర్లో అమ్మవారిని అయితే ఈ విధంగా కూర్చోపెట్టుకున్నాను. ఈ ఫ్లవర్ నేను తయారు చేసుకున్నది ఎలా ఉందనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. మరి మనం ఏ పూజ మొదలుపెట్టినా, ఏ శుభకార్యం తలపెట్టినా ముందుగా పూజించవలసింది గణపతిని. కాబట్టి వినాయకుని కూడా పెట్టుకోండి. శ్వేతార్ఘ గణపతి ఉంటే మరీ మంచిది పెట్టుకోండి, లేదా మీరు పసుముద్దన రూపంలో అయినా స్వామివారిని తప్పనిసరిగా పూజించవలసిందే. అయితే ఈ విధంగా ముగ్గులు వేసుకున్న ప్లేట్లో కూడా అమ్మవారిని పెట్టుకోవచ్చు. అలాగే ఈ రోజున ముఖ్యంగా మనం చేయవలసింది అక్షయ పాత్ర. ఈ అక్షయ పాత్రని ప్రతి ఒక్కళ్ళు కూడా ఏర్పాటు చేసుకొని ఈ అక్షయ తృతీయ రోజు పూజించాలి. ఈ అక్షయ పాత్రను ఎలా ఏర్పాటు చేసుకోవాలి, ఎన్ని రోజులకు ఒకసారి మార్చాలి, పూజ అయిన తర్వాత ఏం చేయాలి, వీటిలో ఏమేమి వస్తువులు వేయాలి, ఇవన్నీ కూడా నేను వీడియోస్ అయితే పెట్టున్నానండి. ధనలక్ష్మి కుంచాన్ని ఎలా ఏర్పాటు చేయాలి ఇవన్నీ కూడా వీడియోస్ పెట్టున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఈ అక్షయ పాత్రని పెట్టడం కోసం అడుగున ఒక ప్లేట్లో మరి కొంచెం బియ్యం వేసి ఆ బియ్యంతో మరొక ప్లేట్లో అయితే పెట్టుకున్నాను.
చూసారు కదా, అక్షయ పాత్ర కింద ఒక ప్లేటు బియ్యం ఉంది. ఆ తర్వాత ఆ అక్షయ పాత్ర మీద అమ్మవారిని కూర్చోబెట్టాలి. అప్పుడు మనం దాంట్లో ఒక ప్లేట్ని అయితే అక్షయ పాత్రని క్లోజ్ చేస్తూ ఒక ప్లేట్ని అయితే వేసి కొంచెం బియ్యం వేసి స్వర్ణలక్ష్మిగా నేను చూసుకునే ఈ అమ్మవారినే పెట్టుకుంటున్నా. అక్షయ తృతీయ రోజు అందరం కూడా బంగారం కొనలేకపోవచ్చు. మన ఇంట్లో ఉన్న అమ్మవారే మనకి బంగారు లక్ష్మి. మనం ఏవైతే మంగళకరమైన వస్తువులు కొనుక్కుంటున్నామో అవే మనకి బంగారం. కాబట్టి అమ్మవారిని స్వర్ణలక్ష్మిగా నేను భావించే నా దగ్గర ఉన్న ఈ గోల్డ్ కలర్లో ఉన్న అమ్మవారిని ఆ బియ్యం మీద పెట్టుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ధనలక్ష్మి కుంచంగా ఇక్కడ మలిచి ఆ ధనలక్ష్మి కుంచాన్ని కూడా నేను ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాను. ఇవి కూడా నేను వీడియోలో అయితే చేస్తున్నానండి. ఈసారి మనకి మే 10వ తారీఖు 2024వ సంవత్సరంలో శుక్రవారం ఎంతో విశేషంగా అక్షయ తృతీయ అనేది వచ్చింది. మరి శుక్రవారం కలిసి వచ్చింది కాబట్టి మన ఇంట్లో ఎటువంటి ఆర్థిక వృద్ధి అయినా జరగాలి, ఎటువంటి నష్టాలు ఉన్నా పోవాలి, అలాగే దరిద్రం ఏదున్నా కూడా తొలగిపోవాలి, ధనవృద్ధి కలగాలి అని కోరుకుంటూ పెట్టుకునే దీపంలో మొదటిది ఐశ్వర్య దీపం. ఆ దీపంలోనే పేరులోనే ఉంది కదండి, ఐశ్వర్యాన్ని కలగచేస్తుంది దీపం. కాబట్టి ఆ దీపానికి ఐశ్వర్య దీపం అని పేరు. అందుకనే ఒక ప్రమిదని అయితే సిద్ధం చేసుకొని ఆ ప్రమిద నిండా కూడా కల్లుప్పు అంటే రాళ్ళ ఉప్పు అంటాం కదా, ఆ రాళ్ళ ఉప్పు అయితే పోసి ఆ రాళ్ళ ఉప్పు మీద 2 ప్రమిదలు అయితే ఈ విధంగా సిద్ధం చేసుకొని ఐశ్వర్య దీపానికి రెడీ చేసుకుంటున్నాను. ఇక వచ్చేసి ఈ విధంగా మీరు ఏదైనా అమ్మవారికి మంగళకరమైన వస్తువులు సమర్పించాలి అనుకుంటే ఇలా ప్లేట్స్లో కానీ లేదా బౌల్స్లో కానీ ఇలాంటి మట్టి కుండల్లో అయినా సరే అమ్మవారికి బియ్యము అలాగే గాజులు కాయిన్స్ ఈ విధంగా నింపి అమ్మవారి ముందే పెట్టండి. ఇది చాలా మంచిదన్నమాట. పూజలో ఇవన్నీ కూడా ఇలా పెట్టుకొని చేయడం వల్ల ఏవైతే అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేశామో అవన్నీ మన ఇంట్లో కూడా నిత్యం అక్షయంగా ఉంటాయని నమ్ముతాం. కాబట్టి ఇవన్నీ కూడా ఆ తల్లికి మొదటగా మన దగ్గర ఉన్న వస్తువులన్నీ కూడా ఆ తల్లికి సమర్పించి అవన్నీ అక్షయం చేయమని అమ్మవారిని కోరుతూ చేసుకునే పూజే అక్షయ తృతీయ. ఇక ఆ తర్వాత మనం మొదటగా అమ్మవారికి పసుపు కుంకాన్ని కూడా సమర్పించాలి. మనం తెచ్చుకోవాల్సిన మంగళకరమైన వస్తువుల్లో అక్షయ తృతీయ రోజు బంగారం అంత విలువ చేసేవి పసుపు కుంకం. కాబట్టి కొత్తగా తెచ్చుకున్న పసుపు కుంకాలు మొదటగా అమ్మవారికి అయితే సమర్పించాలి. ఒకవేళ మీ దగ్గర అమ్మవారి పాదాలు ఉంటే అమ్మవారి పాదాలు కూడా పెట్టుకొని పూజన చేసుకోండి. ఇక దీపారాధన చేసి మొదటగా గణపతిని ఆరాధించాలి. స్వామివారికి కూడా అన్ని ఉపచారాలతో పూజ చేసుకోవటం. ఒకవేళ మీకు అవేమీ రాకపోతే గణపతి అష్టోత్తరం చదువుకున్నా సరిపోతుంది. ఒకవేళ అది చదవలేకపోతే ఓం గం గణపతియే నమః అనుకుంటూ వినాయకునికి పూజ అయితే చేసుకొని ఆ తర్వాత 2 పూలను కూడా స్వామివారికి సమర్పించి ధూపం దీపం ఇవన్నీ చూపించి స్వామికి పూజ చేసుకొని పండు కానీ పాలు కానీ ఏదైనా నైవేద్యం పెట్టి అటుకులు బెల్లం కానీ ఇటువంటివి నైవేద్యం పెట్టాలి. ఇక ఆ తర్వాత మనం పెట్టుకునే ఐశ్వర్య దీపం ఏదైతే ఉందో ఐశ్వర్య దీపానికి నమస్కారం చేసుకొని మొదటగా ఆ దీపాన్ని వెలిగించి ఇక మీరు ప్రత్యేకంగా పెట్టుకున్న ఏ దీపాలైనా సరే అమ్మవారికి వెలిగించి ఐశ్వర్య దీపానికి ముందుగా నమస్కారం చేసుకోవాలి. ఆ అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి. ఆ తల్లి నాకు ఉన్న శక్తి మేరకు నేను నీకు అన్నీ సమర్పిస్తున్నాను. ఏవైతే సమర్పించానో అవన్నీ కూడా నా ఇంట్లో అక్షయంగా ఉండాలి. ఎటువంటి ధనానికి కూడా మేము ఇబ్బంది పడకూడదు. మా ఇంట్లో ధనవృద్ధి జరగాలి, ఆర్థిక వృద్ధి బాగుండాలి, అందరం కూడా బాగుండాలి, ముఖ్యంగా ఆ తల్లి ఆశీస్సులు మన మీద ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ ఐశ్వర్య దీపానికి అక్షయ పాత్రకు కూడా నమస్కారం చేసుకొని ధనలక్ష్మి కుంచానికి కూడా నమస్కారం చేసుకొని అప్పుడు ధూపం చూపించి మొదటగా అమ్మవారి పూజను అయితే మొదలు పెట్టాలి. మరి ఈ పూజను ఏ సమయంలో చేయాలి అంటే మీరు బ్రహ్మముహూర్తంలో చేసుకుంటే మంచిదే, లేదా అక్షయ తృతీయ రోజు మనం 11 లోపల కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు శుక్రవారం సాయంత్రం వచ్చింది కాబట్టి సాయంత్రాలు కూడా ఈ పూజ చేసుకున్న చాలా మంచిదే. అయితే ఉపవాసం అనేది పూర్తిగా ఏమి ఉండనవసరం లేదు. చక్కగా అమ్మవారికి ఏవైతే నివేదన చేస్తారో అవన్నీ ప్రసాదంగా తీసుకుంటేనే మంచిది. ఒకవేళ మీరు సాయంత్రంగా చేస్తాము ఈ పూజ అనుకున్నప్పుడు అప్పుడు ఉదయం నుంచి ఉపవాసం ఉండి పాలు పండ్లు అటువంటివి తీసుకొని సాయంత్రం ఈ ఏర్పాట్లన్నీ చేసుకొని అమ్మవారికి పూజ అనేది సాయంత్రం కూడా చేసుకోవచ్చు. అయితే అక్షయ తృతీయ రోజు ఉదయం చేసుకున్న మంచిది కాబట్టి అమ్మవారికి ఈ విధంగా ఏర్పాటు చేసుకొని అమ్మవారి చిత్రపటాన్ని అక్షయ పాత్రని ధనలక్ష్మి కుంచాన్ని అలాగే ఏదైనా విగ్రహాలు ఉంటే అమ్మవారివి పెట్టుకొని అమ్మవారి పాదాలని పెట్టుకొని ఆ అక్షయ పాత్రకి పూజ అనేది చేసుకోవాలి. అక్షయ పాత్రని ఎందుకు ఏర్పాటు చేసుకోవాలని ఆ వీడియో చూస్తే మీకు వాటి వల్ల ఏంటి ఉపయోగం అని తెలుస్తుంది. అక్షయ పాత్రలో వేసిన వస్తువులన్నీ కూడా మన ఇంట్లో ఎప్పుడూ అక్షయంగా ఉంటాయట, ఆరోగ్యం కలుగుతుంది. ఈరోజు ఏ పని చేసినా కూడా అది అక్షయంగా మారుతుంది, అంటే ఎప్పుడు తరగకుండా ఉంటుంది. మన ఇంట్లో అవి ఏవి కూడా ఏవైతే పెడతామో అవి ఏవి కూడా మనకి ఇంకా తరగవు, నిండుగా ఉంటాయి. అందుకని చెప్పి అక్షయ పాత్రని అందరం కూడా ఏర్పాటు చేసుకుంటాం అనమాట. అలాగే ధనలక్ష్మి కుంచాన్ని కూడా పెట్టుకొని ఈ రోజున పూజించాలి. అయితే మనం అమ్మవారికి ఈ రోజున పాలు పండ్లు పాలతో చేసిన పదార్థాలు పాయసం పొంగలి ఎటువంటివైనా సరే అమ్మవారికి నివేదన చేయవచ్చు. ఆ నివేదన చేసిన ప్రసాదాన్ని కూడా ఈ రోజున అందరికీ పంచిపెట్టిన ఇంట్లో కుటుంబ సభ్యులు తిన్నా కూడా ఆరోగ్యం కలుగుతుంది అని చెప్తారు. మనకి ఆరోగ్యం కూడా ఎప్పుడూ అక్షయంగానే ఉండాలి, అంటే ఆరోగ్యం కూడా ఎప్పుడూ తరగకూడదు. మనందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని మొదటగా కోరుకుంటూ ఉంటాం. కాబట్టి అలాగే మనం ఎంత సంపాదించుకున్నా ధనం రావాలి, ఆ ధనంతో మనం తినటానికి ఆరోగ్యంగా ఉండే వాటిని కొనుక్కోవాలి. మన
మన ఇంట్లో అది ఎప్పుడు నిండుగా ఉండాలని కోరుకుంటాం కాబట్టి ధనధాన్య వృద్ధి కోసం అక్షయ తృతీయ రోజు ఈ విధంగా చేసుకోవాలి. ఒకవేళ మీరు ఏదైనా ఆ రోజు డబ్బులు వచ్చాయనుకోండి, ఆ డబ్బులు కూడా అమ్మవారి దగ్గరే పెట్టి, లేదా మీరు ఏదైనా బంగారం కొనుక్కుంటే వెండి కొనుక్కున్నా కూడా ఆ కొత్త వస్తువులు అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకోవచ్చు. అలాగే లక్ష్మీ గవ్వలు, ఎక్కడైతే లక్ష్మీ గవ్వల సవ్వడి ఉంటుందో అమ్మవారు అక్కడ తిరుగుతూ ఉంటారు అని అంటారు. అందుకని ఆ సవ్వడి అంటే ఆ సౌండ్, దాని నుంచి వచ్చే శబ్దం, లక్ష్మీ గవ్వల నుంచి వచ్చే శబ్దం అమ్మవారికి ఇష్టం కాబట్టి లక్ష్మీ గవ్వలతో పూజ చేసుకోవటం. మరి కుంకుమతో, అమ్మవారికి కుంకుమార్చన అంటే ఇష్టం కాబట్టి కుంకుమార్చనతో అమ్మవారికి ఈరోజు కనకదార స్తోత్రం, శ్రీ సూక్తం చదవటం తప్పనిసరి. ఆ రోజున ఎవరైతే అక్షయ తృతీయలో కనకదార స్తోత్రం చదువుతారో ఆ కనకదారంలాగే మన ఇంట్లో కూడా ధనవృద్ధి, ఆ ధనం దారలాగా కురుస్తుందట. అందుకనే ఆ ధనం బంగారం కోసం కనకదార స్తోత్రం ఈ రోజు చదవటం, శ్రీ సూక్తం చదవటం. ఒకవేళ మీకు చదవటం రాకపోతే శ్రీ మాత్రే నమః అనుకుంటూ మీరు పూజ చేసుకోవడం, పక్కన ఏదైనా వింటూ కానీ లేదా ఎవరైనా చదువుతుంటే వింటూ కానీ చేసుకోవచ్చు. ఈ రోజున అమ్మవారికి ఏదైతే నివేదన చేయగలరో ఆ నివేదన అమ్మవారికి చేసి ఈ రోజున తాంబూలం కూడా అమ్మవారికి ఇచ్చుకుంటే చాలా మంచిది. మీరు ఎవరైనా బయట ముత్తైదులు కూడా పిలిచి తాంబూలం కూడా ఇచ్చుకోవచ్చు. అక్షయ తృతీయ అనేది మే 10, 2024 సంవత్సరంలో శుక్రవారం లక్ష్మీదేవి మనకి అమ్మవారికి విశేషంగా పూజ చేసుకునే రోజు. అటువంటి శుక్రవారం పూట ఈ అక్షయ తృతీయ కలిసి రావటం మరింత విశేషం కాబట్టి తప్పనిసరిగా అందరం కూడా అమ్మవారికి ఈ విధంగా అక్షయ తృతీయ రోజు పూజ అనేది చేసుకోవాలి. అయితే ఐశ్వర్య దీపం వెలిగించిన వాళ్ళు కానీ, అక్షయ పాత్రను కానీ, ధనలక్ష్మి కుంచాన్ని కానీ ఈ రోజంతా అలానే ఉంచాలి. అక్షయ పాత్రని, ధనలక్ష్మి కుంచాన్ని ఒక రోజంతా నిద్ర చేస్తేనే మంచిది కాబట్టి పూజ చేసుకున్న ప్రదేశంలో, అది నిత్య పూజ చేసే చోటైనా లేదా ఈ విధంగా ప్రత్యేకంగా పీఠం పెట్టి చేసుకున్న ఆ రోజంతా అలానే వదిలేసి మరుసటి రోజు తీసి వాటిని బీరువాలో పెట్టుకోవచ్చు. అయితే పూర్తిగా మీరు వాటిని ఏం చేయాలి, ఎప్పుడు మార్చుకోవాలి అనేది నేను అవి వీడియో షేర్ చేసినప్పుడు షేర్ చేశాను, ఒకసారి అయితే చెక్ చేయండి. మరి ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకున్న వాళ్ళైతే కనుక ఆ రోజంతా ఆ దీపాన్ని, ఆ ఉప్పుని అలానే వదిలేసి మరుసటి రోజు అమ్మవారికి ఉద్వాసన చెప్పే ముందు తీసేస్తారు కదా, అప్పుడు మీరు ఆ ఉప్పుని ఏదైనా వాటర్లో కలిపేసి మనం ఎక్కడన్నా చెట్టు మొదట్లో పోస్తే మంచిది. అయితే షింకుల్లో ఎంగిలి వస్తువులు ఉన్నప్పుడు కానీ, తిన్నవి ఉన్నప్పుడు కానీ అటువంటి చోట్ల ఆ ఉప్పు కరిగిన వాటర్ని అయితే పోయకూడదు. బియ్యం అవన్నీ ఏవైతే ఉన్నాయో మన ప్లేట్ కింద, అక్షయ పాత్ర కింద పోసిన బియ్యం కానీ అవన్నీ కూడా మళ్ళీ మనం పొంగల్లా కానీ ప్రసాదం కానీ ఏదైనా చేసుకొని వండుకోవచ్చు. అమ్మవారిని చేసిన రోజు శుక్రవారం కూడా ఉద్వాసన అయితే చెప్పకూడదు. అయితే పూర్తిగా ఉద్వాసన ఎలా చెప్పాలి, ఆ ఉద్వాసన మంత్రం ఏంటనేది నేను మరొక వీడియోలో అయితే షేర్ చేస్తాను. చూస్తున్నారు కదండి, ఇంత నిండుగా మనం అక్షయ తృతీయ రోజు పూజ చేసుకుంటే ఇంట్లో శుభాలు కలుగుతాయి అన్నమాట. మంగళకరమైన వస్తువులు అమ్మవారికి మీరు ఏవైతే సమర్పించగలరో వాటితో పూజ చేసుకోవచ్చు, లేదా అక్షంతలతో చేసుకోవచ్చు. పసుపు కొమ్ములు, తామర గింజలు, లక్ష్మీ గవ్వలు, చిట్టి గాజులు, లేదా మనం వేసుకునే చేతికి వేసుకునే పెద్ద గాజులు కొత్తవి తెచ్చుకొని అమ్మవారికి సమర్పించి పూజ అయిన తర్వాత అవి తీసి మనం నిండుగా చేతులకి ఆ గాజులు అయితే అమ్మవారి ప్రసాదంగా భావించి వేసుకోవచ్చు. అలాగే తామర గింజలు కానీ, గోమ చక్రాలు, పసుపు కొమ్ములు, లేదా పసుపు పచ్చగా కలుపుకున్న అక్షింతలు, వీటితో ఏవైనా సరే అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా అక్షయ తృతీయ రోజు సకల శుభాలను మన ఇంటికి ఆహ్వానించడం కోసం అమ్మవారికి ఈ విధంగా తప్పనిసరిగా పూజ అయితే చేసుకోవాలి. ఈ అక్షయ పాత్రలో అలాగే ధనలక్ష్మి కొంచెంలాగా మన ఇండ్లు కూడా ఎప్పుడు ధనధాన్యాలతో అక్షయంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేసుకునే పూజల్లో అక్షయ తృతీయ అనేది అందరికీ కూడా తప్పని శుభాలను కలగజేస్తుంది. అందరికీ కూడా కలిసి వచ్చే పూజ అనమాట. అమ్మవారిని విశేషంగా ఆరాధించుకునే రోజు కాబట్టి అవన్నీ కూడా మన ఇంట్లో ఎప్పుడూ నిండుగా ఉంటాయి. అలాగే ఇంటి ముందు ముగ్గు వేయటం, గడపని అలంకరించడం, అమ్మవారికి ఆహ్వానం పలకడం, గడప దగ్గర పూజ చేసుకున్న తర్వాతే ఇంట్లో పూజ చేసుకోవడం అనేది మనం అస్సలు మర్చిపోకుండా ఉండాల్సిన పని. ఇదండి అక్షయ తృతీయ రోజు మనందరం కూడా చేయవలసిన పూజ. ఈ పూజా విధానం, ఈ వివరణ అంతా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ఇవ్వండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను.